నమస్కారం. 'కృష్ణరాయబారం' సినిమా, ఎన్టీఆర్ నటన, ఘంటసాల గారి పద్యాలు ఒక తరాన్ని ఉర్రూతలూగించాయి. కృష్ణుడికి పెదవి పైన ఒక పాట, మనసులో ఇంకొక మాట. పెదవి పైన పాట, మీరు 105 మంది అన్నదమ్ములు కలిసి బతుకుదాం, లాహిరి లాహిరి లాహిరిలో అని పాట పాడుకుందాం, సుఖ సంసారం చేసుకుందాం అని పెదవి పైన పాట. ఆయన మనసులో మాట, మీరంతా నాశనం కావాలి, యుద్ధం జరగాలి, చీడ పురుగులన్నీ అంతం కావాలి. ఇది ఆయన మనసులో మాట. చెప్పకుండానే ఆయన మనసులో మాటని దుర్యోధనుడు విన్నాడు. రాయబారం అనుకున్నట్టుగానే యుద్ధంతో ముగిసింది. ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రంగస్థల నాటకాన్ని ఈ మధ్య ఢిల్లీలో 2 దగ్గరలా ఆడించారు. మొదటి రంగస్థలం జంతర్ మంతర్, రెండవ రంగస్థలం ఎర్రకోట. రంగస్థల నాటకం పొడుగును బట్టి 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు అని ఇద్దరు యాక్ట్ చేస్తారు. పురాణాల్లో కూడా పౌండ్రక వాసుదేవుడు, వాసుదేవ కృష్ణుడు ఇద్దరున్నారు. పౌండ్రక వాసుదేవుడు ఓ విలనస్ క్యారెక్టర్ కింద మనకు అందించారు. ఇప్పుడు పౌండ్రక వాసుదేవుడు పోర్షన్ని అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ రంగస్థలం మీద 30 రోజుల నాటకం ఆడిచ్చాడు. అతనికి పెదవి పైన ఒక పాట, మనసులో ఇంకో మాట. ఆయన పెదవి పైన ఉన్న పాట ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లొసుగులు, 60 ఏళ్ళ నుంచి పేరుకుపోయిన చెత్త, టీచర్లు లేని స్కూళ్ళు, బోర్డులు లేని టీచర్లు, ఇవన్నీ ఒక సమస్య. నెహ్రూ గారు ఐఐటి, ఐఐఎం పెట్టారే కానీ హై స్కూళ్ళు, కాలేజీల మీద ఆయన చిన్న చూపు చూశారు. అందుకనే మనకు విలువ లేని బిఏ డిగ్రీలు తీసుకొని ఈ కాలం ఇంతమంది నిరుద్యోగులు కనపడుతున్నారు. అభిజిత్ దీప్కే పెదవిపై పాట ఎడ్యుకేషన్ సిస్టము, అది సమస్య, అందరూ గమనించారు. అది చాలా శ్లాఘనీయం, అందరూ కోరుకున్నదే అది. ఆయన మనసులో మాట, అల్లరి జరగాలి, మోదీని దించాలి, తన గురువైన అరవింద్ కేజ్రీవాల్ని మించి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలి, దీనికి ఎంత దిగజారడమైనా చేయొచ్చు, ఫారిన్ ఫండ్స్ కోసం వెరులు జాపచ్చు, ఇంకొక అంబేద్కర్ వేషం వేసుకోవచ్చు. ఇది ఈయన మనసులో మాట. ఆయన పెదవి పైన పాట విని చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలని కోరుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది అవసరం కూడా ఉంది. అందుకని చాలా పొలం దున్ని ఎద్దులు, ఆవులు, దూడలు ఇవన్నీ ఆ రోజు జంతర్ మంతర్లో దీప్కే వెనక నిలబడి న్యాయం కావాలి అని అడిగారు. అదే అదనుగా ఆయన మనసులో మాట విన్న కొంతమంది కాక్రోచెస్, గోముఖ వ్యాఘ్రాలు అంటే ఎద్దులు, ఆవులు వేషం వేసుకున్న పులులు, దూడల వేషంలో వచ్చిన తోడేళ్ళు, నక్కలు, ఇవి కూడా ఆ రోజు దర్శనమిచ్చాయి మనకు. మోదీ టార్గెట్. మోదీ మనసులో మాట విన్నాడు, ఆయన పెదవి పైన పాట కూడా విన్నాడు. పెదవి పైన పాటలో ఇమీడియట్గా చేయగలిగినవన్నీ చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఎన్టీఏలో మార్పులు, చాలామందికి అక్కడ ఉద్వాసన, ఒక గట్టి చట్టం, జైలు శిక్ష, శిక్షా స్మృతి, ఇవన్నీ వెంటనే అయిపోయినాయి ఆయన చేతిలో పని. ఇంకా స్కూళ్ళల్లో బోర్డులు, చదువు వచ్చిన టీచర్లు, కుర్చీలు, బెల్లలు, ఇది టైం పడుతుంది, అది కూడా చేస్తాడు. ఆయన పెదవి పైన పాట మోదీ విన్నాడు, దానికోసం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. దీప్కే మనసులో మాట, అల్లర్లు చేద్దాం, మోదీని దింపుదాం, ఆ మాట మోదీ కూడా విన్నాడు.
దానికి జవాబుగానే ఆయన ఎర్రకోట మీద రెండవ కృష్ణుడు, ఇంకో రంగస్థలం, రెండవ కృష్ణుడుగా ఆయన పెదవి పైన ఆయన ఒక మాట, మనసులో మాట రెండు వెళ్ళగక్కాడు. ఆయన పెదవి పైన మాట ఏంటంటే, మన జెన్జీకి అన్ని రకాల సహాయాలు చేస్తాను, వాళ్ళు ఎప్పుడూ నాకు దూరం కాదు, నేను వాళ్ళకి ఎప్పుడూ దూరం కాదు, అందరినీ కలిసి పైకి వద్దాం అని ఆయన కూడా పెదవి పైన ఓ పాట పాడాడు. చాలామంది తల్లిదండ్రులు ఆవులు దూడలు ఏవైతే దీపిక దగ్గరకు వచ్చాయో వాళ్ళందరూ ఇనీషియల్గా చేసిన 5-6 పనులతో కొంత తృప్తి పడ్డారు. ఇప్పుడు వంతు దీపిక దగ్గరికి వచ్చిన గోముఖ వ్యాఘ్రాలు, తోడేళ్ళు, నక్కలు ఏవైతే దూడల్లాగా వేషాలు వేసుకొని వచ్చాయో వాళ్ళు మోదీకి ఇప్పుడు ఛాలెంజెస్. మోదీ గారు తన మనసులో మాటే కాదు, పెదవి పైన కూడా చెప్పాడు ఆ మాట. దిమాగి నక్సల్స్ అంటే నక్సల్ గన్ను పెట్టుకొని పిలిచేవాడు, నక్సల్ అడవుల్లో ఉన్నాడు, వాళ్ళు మన మార్చి 31కి దాదాపు నశించినట్టే. కానీ వాళ్ళకి అర్బన్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, లాయర్లు, కమ్యూనిస్ట్ లీడర్లు, తర్వాత మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ గోముఖ వ్యాఘ్రాలు, ఈ అల్లర్లకి సపోర్ట్ చేసేవాళ్ళే, వెన్నంటి ఉంటారు వీళ్ళకి. ఆగస్టు 15 రెండవ కృష్ణుడు నరేంద్ర మోదీ చెప్పిన మనసులో మాట తర్వాత ప్రజల్లో ఒక వ్యాఖ్యలు మొదలైనాయి. దిమాగి నక్సల్ అంటే బ్రెయినీ నక్సల్స్, వీళ్ళ మీద వీళ్ళెవరు. అసాధ్యుడు అనే సినిమా వచ్చింది గతంలో, కృష్ణ గారు దాంట్లో యాక్షను. దాంట్లో చవటాయను నేను, ఒట్టి చవటాయను నేను, నీకంటే పెద్ద చవటాయను నేను అని మాధవపేది సత్యం గారు ఇంకొక కళాకారుడు పాడిన పాట అది. నిన్ను మించిన చవటం నేను అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు పోటీ పడతారు. ఇప్పుడు చిదంబరం గారు తన ఉనికి బయటకు తెచ్చారు. నేను బ్రెయినీ నక్సల్ అని ఆయనకు ఆయన చాటించుకున్నాడు. మోదీ అనుకున్నట్టుగానే మోదీ మనసులో థ్యాంక్స్ చెప్పుకో ఉంటాడు అభిజిత్ దిప్కేకి. ఇంతమంది చీడ పురుగుల్ని బయటకు తెచ్చి చూపించావు, ప్రస్తుతానికి ఇంతమంది ఇంకా బయటకు వస్తున్నారు, నాకు వాళ్ళని వెతికి వేటాడాల్సిన అవసరం లేదు, వాళ్ళే ముందుకు వస్తున్నారని చెప్పని మోదీ మస్ట్ బి థ్యాంకింగ్ అభిజిత్ దిప్కే. సో చిదంబరం గారు హోమ్ మినిస్టర్గా ఉండి 5,000 మంది పోలీసులు, సిటిజన్స్ని పుట్టబెట్టుకున్న నక్సలైట్లకి సహాయం చేశాడు అని అనుకోవాలన్నా మనం ఇప్పుడు. 13వ శతాబ్దంలో జర్మనీలో ఒక హ్యామెలిన్ అనే టౌన్లో ఉన్నట్టుండి చాలామంది పిల్లలు మాయం అవడం మొదలుపెట్టారు. దాని నుంచి బయటకు వచ్చిన ఒక జానపద కథ ది పైడ్ పైపర్ ఆఫ్ హ్యామ్లిన్. ఇది చాలామంది వినే ఉంటారు, అయినా టూకీగా 2 నిమిషాల్లో చెప్పాలనుకుంటున్నాను ఆ కథ, ఇప్పుడు దానికి సందర్భం ఉంది కాబట్టి. హ్యామిలిన్ టౌన్లో ఎలుకల బాధ ఎక్కువైపోయి ఊరంతా కలిసి ఒక మంత్రగాడిని సంప్రదించి ఈ ఎలుకల్ని మాయం చేయమని అడిగారు. ఆ మంత్రగాడు ఒక సన్నాయి అంటే పైపర్ వాయించి ఆ ఎలుకలన్నింటినీ మంత్రముగ్ధుల్ని చేసి నదిలో పడేట్టు చేసి కొట్టుకుపోయేట్టు చేశాడు. తర్వాత ఆ ఊరి పెద్దలంతా అతనికి ప్రామిస్ చేసిన డబ్బు ఇవ్వలేదు. దాంతో కోపంతో ఆ పైడ్ పైపర్ ఇంకొక రాగం పాడి ఆ ఊరి నుంచి చిన్న పిల్లలందరినీ మాయమయ్యేట్టు చేశాడు, నదిలో కొట్టుకుపోయేట్టు చేశాడు. ఇది ఫేమస్ స్టోరీ. ఇప్పుడు ఆ పైడ్ పైపర్ నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి పాడిన పాటతో ఈ దిమాగి నక్సల్స్ అంతా ఒక్కోళ్ళు బయటకు వస్తున్నారు. ఫస్ట్ పైడ్ పైపర్ అభిజిత్ దిప్కే బొద్దింకల్ని, గోముఖ వ్యాఘ్రాల్ని బయటపెట్టాడు. నరేంద్ర మోదీ పాడిన పాటకి మంత్రముగ్ధుడై చిదంబరం గారు నేను దిమాగి నక్సల్ అని చెప్పి ప్రకటించుకున్నాడు. ఇంకెంతమంది ఈ మంత్రానికి ముగ్ధులై బయటకు వస్తారో వెయిట్ చేస్తుందాం. నమస్కారం.
మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.